శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందని యాగి సృష్టించారు. దుర్గమ్మ లడ్డూలో మేకుందని హడావిడి చేశారు. కుట్రపూరితంగా ఏపీలో గుడ్లపై గురిపెట్టారు. ప్రధాన ఆలయాల్ని వివాదంలోకి లాగుతూ లడ్డూ ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ అట్టుడిగింది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, కుట్రలు, కేసులు, ఇలా జగన్ అరాచక పాలనతో జనం వణికిపోయారు. చివరకు ప్రజలకు ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీని పాతాళంలోకి తొక్కిపడేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దాంతో జగన్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. 11 సీట్లతో పరాభవం ఆయన్ను నిలువెల్లా ఉడికించేస్తోంది. తాము అధికారంలోకి లేకపోతే రాష్ట్రంలో ప్రశాంతత ఉండద్దన్న దుష్ట బుద్ధితో జగన్, ఆయన పార్టీ నేతలు రోజుకో రచ్చ చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఆలయాల్ని టార్గెట్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ఆలయాలు, హిందుత్వంపై మళ్లీ కుట్రలు మొదలు పెట్టారు. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని రోజుకో అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపు తప్పేలా చేసేందుకు ఆలయాలను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్డీఏ కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. తిరుపతి, టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణ సరిగా లేదంటూ వైసీపీ నేతలు నానా అల్లరి చేశారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహానికి తల తీసేసిన ఘటన వైసీపీ హయాంలోనే జరిగింది. ఈ తరహాలోనే ఇప్పుడు గుళ్లను వివాదంలోకి లాగుతున్నారు. 2 నెలల క్రితం విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు వచ్చిందని హడావిడి చేశారు. నిన్న శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని యాగి సృష్టించారు. అయితే ఈ ఘటనల వెనక వైసీపీ నేతలున్నారా, లేక ఇవి అసాంఘిక శక్తులు, ఆకతాయిలు దుశ్చర్యలా అనేది తేలాల్సి ఉంది. ఎలాగైనా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చివరికి హిందూ దేవాలయాలను కూడా వదిలిపెట్టకుండా దుష్ప్రచారాలు చేయడంలో దిట్టగా తయారయ్యారు. ఇప్పుడు దుర్గగుడిలో ప్రసాదంలో మేకులు వచ్చాయని చెప్పి, మొన్న చూస్తే శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రసాదంలో ఏదో బల్లులు అయ్యి వచ్చాయని చెప్పేసి, ఇట్లా గతంలో కూడా తిరుమలలో కూడా మళ్ళీ ఏదో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా విష ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి నాయకుడు ఇంకొకడు లేడు. శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఓ భక్తుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడు. ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్చంద్ర ఈ నిర్వాకానికి పాల్పడినట్టు దేవస్థాన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శరత్చంద్ర తన స్నేహితులతో జూన్ 28న మల్లన్న దర్శనానికి వచ్చాడు. ఆదివారం ఉదయం దర్శనం తర్వాత మిత్రులందరూ కలిసి లడ్డూను కొనుగోలు చేశారు. కావాలని శరత్చంద్ర లడ్డూలోకి బొద్దింకను దూర్చాడు. మిత్రులతో కలిసి వెళ్లి లడ్డూ విక్రయ కేంద్రం సిబ్బందితో గొడవ పడ్డాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి చర్యలు దేవస్థానంలో వచ్చే భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. మరి ఆ భక్తుడు పునరాలోచించే అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా భక్తుడు దేవాలయాలు ఉంటాయి. దేవాలయానికి దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అందరూ మరియు ఆ సంఘటన నుండి దేవుడి ప్రతిష్టను పెంచాలే తప్ప దిగజార్చే విధంగా చూడకూడదు అనేది మేము భావిస్తున్నాము. అదేవిధంగా మరి కొంత సంఘటనలో మరి ఈవో గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఎందుకంటే లడ్ల విషయంలో కానీ ప్రసాద విషయంలో కానీ ఈవో ఎప్పటికప్పుడు పరిశోధన చేసి ఎప్పటికప్పుడు అందరూ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈవో చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంది. వెంటనే స్పందించిన ఈవో శ్రీనివాసరావు ఆలయ అధికారుల్ని అప్రమత్తం చేశారు. అధికారులు ప్రసాదాల తయారీ, లడ్డూ కౌంటర్లతో పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఎక్కడా ఎలాంటి లోపం కనిపించలేదు. అదే విషయం తన నివేదికలో ఈవో స్పష్టం చేశారు. ఆ నివేదికను పరిశీలిస్తే ఆలయాలు, హిందుత్వపై ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో అర్థమవుతోంది. శరత్చంద్ర లడ్డూను కొనుగోలు చేశాక అందులో బొద్దింకను దూర్చడం సీసీ కెమెరాలో నమోదైందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.